కేసీఆర్ గారు చనిపోతారు అని డాక్టర్స్ చెప్పారు. 2009 to 12 మధ్యలో అనుకుంటా. అప్పటి వరకు ఒక లాగుండే, ఇంకా ఈసారి తాడో పేడో తేల్చుకోవాలని స్టార్ట్ అయిపోయింది. ఇంకా అప్పుడు స్కూల్స్ బంద్, కాలేజెస్ బంద్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు బయటకు వచ్చినారు. ఉస్మానియా యూనివర్సిటీ అసలు ఎరప్ట్ అయిపోయిందండి ఆ టైంలో. ఇప్పుడు మీకు ప్రజలకి మధ్యలో యాజిటేషన్ జరుగుతుంది. మాకేం తెలుసు, మాకు ఓన్లీ యాజిటేషన్ వరకు మాత్రమే తెలుసు. మీరు ఇంటర్నల్ గా ఏం జరిగింది? కేసీఆర్ గారు చనిపోతారు అని డాక్టర్స్ చెప్పారు December 9 నాడు. అయితే అప్పటికే ఇక్కడ స్టూడెంట్స్ అంతా పంజగుట్ట నుంచి ఎర్రమంజిల్ దాకా షాప్స్ అద్దాలను ధ్వంసం చేయడము, గొడవ చేశారు ఆయన చనిపోతాడేమో అని. అప్పుడే ఒక 10-11 మంది విద్యార్థులు కానీ కానిస్టేబుల్ క్రిస్టియన్ లాంటి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ కోసం. అయితే ఈ ఎజిటేషన్ అంతా చేయి దాటిపోయేటట్టు ఉంది అని కాంగ్రెస్ కూడా ఏం చేసింది, రోషయ్య గారు ముఖ్యమంత్రి అఖిలపక్ష మీటింగ్ పెట్టారు. అందులో ఒకరిద్దరు తప్ప అందరు తెలంగాణకు అనుకూలమే అన్నారు. చంద్రబాబు నాయుడు అనుకూలమే అన్నాడు. అప్పుడు చిరంజీవి గారి పార్టీ ఉండే ఆయన అనుకూలమే అన్నాడు. వైఎస్ఆర్ జగన్ ఆయన కూడా అనుకూలమే అన్నాడు.